శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తే ప్రజలకు అభివృద్ధి, వైద్యం, విద్య, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పోతుగుంట రాజేష్ నాయుడు. స్వాగతం సార్. థ్యాంక్ యూ సార్, మీరు కాళహస్తిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. డాక్టర్ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు? నేను డాక్టర్ వృత్తి వదలలేదు. అది నా జీవితకాలం వరకు నేను ఎప్పటి వరకు ఉంటానో దాన్ని కొనసాగిస్తాను. దాన్ని వదులుతానని మాత్రం చెప్పను. అది ఉంటుంది, ఇది ఉంటుంది. నేను ఒకసారి ఎమ్మెల్యేగానే అయినాక పొద్దున పూట డాక్టర్ వృత్తి చేస్తాను, మిగతా టైంలో ప్రజాసేవ చేస్తాను. అది కూడా ఫ్రీగానే చేస్తాను. ఇప్పుడు ముందు చేశాను, ఇప్పుడు చేస్తాను, రేపు చేస్తాను. అది మాత్రం కంటిన్యూస్ వదలను. అది కూడా ప్రజాసేవే కదా. ప్రజాసేవలో అదే. సో ముందు నుంచి చేసావు కాబట్టి ప్రజాసేవ ఇప్పటి నుంచి ముందు నుంచి ఉన్నది, అది కూడా చేస్తున్నాం. ఓకే, నాన్నగారు వచ్చేసి రాజకీయాల్లో ఉన్నారు. దాన్ని ఏమన్నా వారసత్వంగా తీసుకొని రాజకీయాల్లోకి ఏమన్నా వచ్చారా? వారసత్వం అనేది నాకు ఇష్టం ఉండదు అది వాడడం అనేది. ఎందుకంటే మా తాతగారు గాలి వీరస్వామి నాయుడు గారు ఏర్పేట మండలం గోవిందవరం. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు లేరు, ప్రజాసేవలోనే ఉన్నారు. మీరు ఏర్పేట మండలంకి పోతే ఎన్నో గ్రామాలకి అన్నింటికి ఆయన గురించి అడిగారంటే చెప్తారు ఫుల్ ఎంతవరకు చేశారు. ఆయన ఇట్లా ఇచ్చేసిన మనిషే కానీ ఇట్లా చేసిన మనిషి కాదు. ఆయన రాజకీయాల్లో కాకుండా ప్రజాసేవలో చేశారు. నెక్స్ట్ నాన్నగారు పోతుగుంట గురవయ్య నాయుడు గారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేశాడే కానీ సో ఇంక వేరేది ఎవరికి చేయలేదు. ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీల వాళ్ళకి ఎవరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు. ఒక మచ్చలేని మనిషిగా, ఒక అజాత శత్రువుగా ఎదగడం రాజకీయాల్లో కంటే ఈ కాలంలో చాలా కష్టమైంది. సో ఆ మార్గంలో వాళ్ళిద్దరిది, ఒకరు మనవడిగా ఒకరి కొడుకుగా, వాళ్ళ పెద్దలు కొన్ని మనకి నీరు పోస్తారు చిన్నప్పటి నుంచి. అది నీరు పోసిన దాంట్లో నాలో నాకు మార్పు వచ్చిందేమో, నేను అందుకని ఇక్కడికి వచ్చి తాతయ్య గారిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు. అవును చెప్పచ్చు. మా తాతయ్య గారు మా నాన్నగారు వాళ్ళిద్దరిది. సో ఆయన నాన్నగారు ఎక్కువ రాజకీయాల్లో ఉన్నారా, తాతగారు ఎక్కువగా ఉన్నారు రాజకీయాల్లో? తాతగారు రాజకీయాల్లో లేరు, ఓన్లీ ప్రజాసేవలోనే ఉన్నారు. ప్రజాసేవలోనే ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేశారు. అలాగే నేను రాజకీయాలకు ముందు లేదు, ఫస్ట్ ప్రజాసేవ చేశాను. అది ఎలా ప్రజాసేవ చేశానంటే హాస్పిటల్ వృత్తి ద్వారా. నేను కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయలేదు, నేను మొత్తం మెడికల్ కాలేజీలో పనిచేశాను. ప్లస్ మన ఎర్త్ క్వేక్ నేపాల్ వాటిలో కోరిపోయేసి నా డొనేషన్స్ ఇచ్చి నేనే అక్కడ సర్జరీస్ చేసి ఫ్రీగా, అంటే సొంతంగా మీ డబ్బులు ఇచ్చి మొత్తం నా డబ్బులు ఇచ్చి నాతోనే ఇంప్లాంట్స్ తీసుకుని ఇక్కడి నుంచి నేపాల్లో చేశాను. వాళ్ళని అది ఇప్పుడు 2015-16 అనుకుంటాను. మళ్ళీ హెల్త్ క్యాంప్స్ కంటిన్యూస్గా చేస్తూనే వచ్చినాము. మన వ్యాక్సిన్ కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కూడా కర్ణాటకలో దానికి హెడ్ చేసింది నేనే క్లింట్రాక్స్ ద్వారా. సో వ్యాక్సిన్స్ అందించినాను ఫ్రీగా అందరికీ. సో డిస్ట్రిబ్యూషన్ చేశాను, దాంట్లో పాల్గొన్నాను డెవలప్మెంట్ అట్లనేసి అని. సో అది మా తాతగారి స్టైల్ ఆఫ్ రాజకీయంలో ప్రజాసేవ చేసేది అది మన లోపల ఉండిపోయింది. ఇప్పుడు నాన్నగారు కాలం తిన్నాక మనం ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ప్రజలు వాళ్ళు ఇది అందరినీ వదిలిపోలేమని అనిపించింది 100%. సో ఇంకా మెరుగైన ప్రజాసేవ చేయాలి అంటే ఒక హాస్పిటల్ వృత్తితోనే కాదు, ఇంకా రాజకీయాల్లో కూడా ఉండాలి, కొన్ని అభివృద్ధి కూడా చేయాలి మనము అనే దానివల్ల రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. కాళహస్తి ప్రజలు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపిస్తే మీరు వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు? కాళహస్తి ప్రజలకి ఫస్ట్ అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే ఇప్పుడు మనం అందరూ అనుకుంటున్నాం ఇన్ని 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయింది. మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అయింది మన కాళహస్తి నియోజకవర్గం నుంచే. అతను 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అయ్యారు. సో అటువంటి దీంట్లో ఉన్నప్పుడు మనం అభివృద్ధి కాలేదు అని నేను చెప్తున్నాను, మీరు అభివృద్ధి అయ్యింది అంటున్నారు. మనం ఒక బావిలో చేపంటే ఇదే అభివృద్ధి అంటాము. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను సముద్రంలోనే పెంచినాడు. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను బయట పెరిగినాను. అభివృద్ధి ఏందని నాకు తెలుసు, అభివృద్ధి చూశాను, అభివృద్ధిలోనే పెరిగాను. ఆ అభివృద్ధి ఇప్పుడు ఇక్కడ పెట్టి మనం కాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ మేలు చేయాలి. ఆ అభివృద్ధి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఒక సోషియో ఎకనామిక్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయడము, ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ని పెంచడము, మన సరౌండింగ్ మనం బయటికి పోతే మనకు కావాల్సినవి దొరకడము, మనకి ఒక లైఫ్ స్టైల్ వెల్ బీయింగ్
అది చేయాలి, అది కంపల్సరీ ఉండాలి. యువతకి ఏం చేయాలి? యువతకి మెయిన్గా నాకు 3 ఎజెండాలు ఉన్నాయి. మొన్న షర్మిలా మేడం గారు కూడా వచ్చినప్పుడు ఆ 3 ఎజెండాలు చెప్పాను. ఫస్ట్ మనం ఇక్కడికి ఉద్యోగాలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ వచ్చేసి వైద్యం, నెక్స్ట్ వచ్చేసి విద్య. ఉద్యోగాలు నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళే చాలా మంది ఫోన్ చేసి చెప్పారనమాట, ఇక్కడ మీ కాళహస్తిలో ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, మనం పెట్టాలనుకుంటున్నాం ఎట్లా అనేసి. కొంతమంది వాళ్ళు ఎతికారు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి. మన ల్యాండ్ నుంచే వాళ్ళకి కావాల్సి వచ్చింది. సో మనకి ఇన్ని యాక్చువల్ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి పెట్టేదానికి ఇండస్ట్రీస్. సో మా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ మా యుఎస్ లో సర్కిల్లో ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, వాళ్ళని పిలిపించి వాళ్ళు ఇక్కడికి పెట్టి, ప్లస్ ఇక్కడ జాబ్ మెల్లర్స్ అంటే అక్కడ ఫస్ట్ వచ్చేసి యువతకి మంచి ఉపాధిని 100%. అవును, ఫస్ట్ వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే ఉపాధి కదా, విద్య కావాలి. విద్య కావాలంటే మనకి కాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. నాన్నగారు చైర్మన్ గా ఉన్నప్పుడు 2000 మంది చదువుతున్నారు. ఇప్పుడు అది మూతపడిపోయి ఉన్నది. అప్పుడు చదివి ఉద్యోగాలు వాళ్ళని మెరుగైన జీవితం వాళ్ళకి కల్పించినప్పుడు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనం జాబ్ మెల్లర్స్ ద్వారా ఇక్కడికే పిలిపించి వాళ్ళకి మనకి మనం అనుకునే జాబ్స్ దొరకటం లేదని, కానీ ఆ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ మాకు క్యాండిడేట్స్ దొరకటం రావటం లేదనేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇది 2 సైడ్లు ఉన్నది. మనం ఒక సైడ్ అని చూసుకోకూడదు. వాళ్ళకి కావాలి, టాలెంటెడ్ పీపుల్ కావాలి, చేసేవాళ్ళు కావాలి వాళ్ళు. సో ఈ బ్యాలెన్స్ చేయాలి ఈ 2. సో అందుకని వాళ్ళ ఇండస్ట్రీ ఫస్ట్ మనం కానీ విద్య కానీ మెరుగైన విద్య కానీ ఇచ్చినామంటే వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన వైద్య రంగం. మనము హాస్పిటల్ అనేది, నేను ఒక డాక్టర్ని, నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని, ఎముకల డాక్టర్ని. ఇక్కడ ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలంటే మన కాళహస్తిలో తిరుపతికి పోవాల్సిందే. పేద ప్రజలకి అది కష్టం. వాళ్ళకి ఇక్కడి నుంచి పోయేదానికి అక్కడికి పోయేసి వచ్చేదానికి బస్ ఛార్జీలు కూడా ఉండవు. వాళ్ళకి ఎంఆర్ఐ కావాలంటే అది ఒక ఎక్స్పెన్సివ్. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ చూశాను, బిల్డింగ్ బాగుంది, ప్లేస్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ లోపల ఎక్విప్మెంట్స్ లేవు. ఒక మెరుగైన వైద్యం కావాలంటే ఇక్కడ దొరకటం లేదు. ఇక్కడ పోతే మనకి ఇంకా కాదులే అనేసి అందరూ ఇటు సైడ్ పోతే చెన్నైకి పోతారు, ఇటు సైడ్ పోతే తిరుపతికి పోతున్నారు. కానీ ఇక్కడే మన కాళహస్తిలో స్టాఫ్ ఉన్నారు, మెరుగైన వైద్యం అందించదు, ఎక్విప్మెంట్స్ లేవు. సో ఇటువంటి చాలా ఉన్నాయి పేద ప్రజలకి. ఇప్పుడు హాస్పిటల్లో వచ్చేసి ఎక్విప్మెంట్ అనేది ఉంటే మంచి సేవ అందించవచ్చు అంటారా? 100% వాళ్ళకి ఇక్కడనే డయాగ్నోస్ చేయొచ్చు, ఇక్కడనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో దానికి సిస్టమ్ కలిగిన సిస్టమ్ మొత్తం ఇక్కడనే సెటప్ చేయొచ్చు. మన కార్పొరేట్ హాస్పిటల్ తరహాలోనే మనం మన గవర్నమెంట్ హాస్పిటల్ రెడీ చేసుకోవచ్చు. అది రెడీ చేసుకునేది కాకుండా మన గవర్నమెంట్ పైన బాధ్యత పడుతున్నది కదా, మనం చేయలేము అది ఇది అనుకుంటే దానికి నా దగ్గర మార్గం ఉంది. ఒక మెడికల్ కాలేజ్కి అఫిలియేషన్ చేస్తాము, ఒక మెడికల్ కాలేజ్ పెడతాము, అక్కడ కూడా విద్య ఇస్తాము, వైద్యం ఇస్తాము, ఇద్దరు బాగుపడతారు కదా. సో అక్కడ మళ్ళీ జాబ్స్ చేసేదానికి అక్కడికి మన లోకల్లో ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఉపాధి కలుగుతుంది కదా. 3 జరగలుగుతాయి. మనం మనసు పెట్టామనుకో అన్ని చేయొచ్చు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వరకు మనసు పెట్టి చేయాలంటే, ఇప్పుడు నాన్నగారు మనసు పెట్టి చేశారు. తొట్టంపేట నియోజకవర్గం అంతా చూశారు. అక్కడ వేరే నియోజకవర్గాలతో పోలిస్తే అక్కడ బాగానే డెవలప్ అయినది కదా, నేను భావిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.